అంతరిక్షంలో వ్యోమగాములు అలా గాల్లో తేలుతూ ఉండటం మనమందరం చూసే ఉంటాం. దానికి కారణం అక్కడ గ్రావిటీ లేకపోవడమే అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. మనం చూస్తున్న ఈ సీనుంది కదా, ఇది కళ్లను మోసం చేసే ఒక గారడి లాంటిది. ఇది నిజమైన వెయిట్లెస్నెస్ కాదు, కానీ అలా అనిపిస్తుందంతే. అదెలాగో చూద్దాం పదండి. ఫస్ట్, ఈ జీరో గ్రావిటీ అనే మాట ఎంత తప్పో చెప్పటానికి ఒకే ఒక్క నంబర్ చాలు. నమ్మలేకపోతున్నారు కదా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద పనిచేసే గ్రావిటీ భూమి మీద మనపై పనిచేసే దానిలో ఏకంగా 90% ఉంటుంది. జస్ట్ 10% మాత్రమే తక్కువ అనమాట. ఇక్కడే అసలేని ప్రశ్న వస్తుంది. గ్రావిటీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి వాళ్ళలా గాల్లో ఎలా తేల్తున్నారు? ఆ బరువేమైపోయినట్టు? ఈ ప్రశ్నకు సమాధానమే అసలు పాయింట్. ఈ కాంప్లెక్స్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి మనమేం రాకెట్ సైంటిస్ట్లం అవ్వక్కర్లేదు. ఒక సింపుల్ ఊహ చాలు. దీనికోసం అంతరిక్షం దాకా వెళ్లాల్సిన పని కూడా లేదు. మీరు ఆ ఎలివేటర్ రెండూ ఒకే స్పీడ్తో కింద పడిపోతున్నారు. అప్పుడు మీ కాళ్ల కింద ఫ్లోరుండదు గదా, అది కూడా మీతో పాటే పడిపోతోంది. అందుకే మీరు లోపల తేల్తున్నట్టు ఫీలవుతారు. సైన్స్ భాషలో దీన్నే అపారెంట్ వెయిట్లెస్నెస్ అంటారు. అంటే బరువు లేదని కాదు, బరువు ఉన్న ఫీలింగ్ లేదని అర్థం. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతీదీ మీతో పాటే పడిపోతోంది కాబట్టి. సరే, ఇప్పుడు ఈ ఎలివేటర్ ఐడియాను స్పేస్కి అప్లై చేసి చూద్దాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. న్యూటన్ చేసిన ఈ ఆలోచన ప్రయోగం చూడండి. ఆర్బిట్లో ఉండటమంటే 2 పనులు ఒకేసారి జరగడమన్నమాట. ఒకటి, కంటిన్యూస్గా భూమి వైపు పడిపోవడం. 2, అలా పడిపోతూనే పక్కకి అంటే సైడ్కి చాలా చాలా ఫాస్ట్గా వెళ్లడం. ఫిరంగి గుండుని కొంచెం స్లోగా పేలిస్తే అది కాసేపు వెళ్లి భూమి మీద పడిపోతుంది. మరి ఓవర్ స్పీడ్తో పేలిస్తే అది గ్రావిటీని దాటుకొని స్పేస్లోకి ఎటో వెళ్ళిపోతుంది. కానీ కరెక్ట్ స్పీడ్తో పేలిస్తే అది భూమివైపు పడుతూనే ఉంటుంది, కానీ దాని సైడ్ స్పీడ్ వల్ల భూమి దాని కింద నుంచి జరిగిపోతూ ఉంటుంది. అందుకే అది ఎప్పుడికీ భూమిని గుద్దుకోదు. ఇదే పర్ఫెక్ట్ ఆర్బిట్ అంటే. అంటే ఆస్ట్రోనాట్స్ మరియు వాళ్ల స్పేస్ స్టేషన్ రెండూ ఆగకుండా భూమివైపు ఫ్రీఫాల్ అవుతున్నాయి. అవి పక్కకు చాలా వేగంగా వెళ్తూ భూమిని ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. కక్ష అంటే గ్రావిటీ నుంచి తప్పించుకోవడం కాదు, దాన్ని తెలివిగా వాడుకోవడం. ఇప్పుడు ఈ ఫోటోని మళ్ళీ చూస్తే మనకొక కొత్త అర్థం తెలుస్తుంది. వాళ్లు గాలిలో తేలట్లేదు. వాళ్లు తమ స్పేస్ షిప్తో కలిసి భూమి చుట్టూ ఒక అందమైన, ఎప్పటికీ ఆగని పతనంలో ఉన్నారు. అందరూ కలిసి పడిపోతున్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, వ్యోమగాములు అనుభవించేది శూన్య గురుత్వాకర్షణ కాదు. అది భూమిని ఎప్పటికీ మిస్ అయ్యేంత వేగంగా కిందపడే ఒక అద్భుతమైన ఆర్ట్.